గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంతకన్నా నేను నిర్వచనం మీకేం చెప్పలేను. ఇప్పుడు కేసులమ్మా ఎలా మరి హవర్ యూ ఎలా డీల్ చేసుకుంటున్నారు మరి? మా బ్రదర్లో వాళ్ళు చూసుకుంటున్నారు అని మీరు మనశ్శాంతిగా దైవ ధ్యానంలో భగవంతుడి మన శాంతి అది డెవలప్ అయ్యి సాధన చేసుకునేది ఉంటుంది. ఇటు స్టడీ అది అల్లాడడమో లేకపోతే ఇంకో రకమైన షేక్ ఏం ఉండదు. స్టడీ లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడడానికి సాధ్యం కానే కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, పడుతున్న వాళ్ళు ఉన్నారు, పడుతూ ఉన్నారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, చెప్పుకుంటే ఏమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇది సృష్టిలో భగవంతుడి నియమం. అది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. దాన్ని మీరు సర్దుకొని అది కాకుండా నీ అంతటి నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకొని ఏదైనా చేయకుండా అఘాయిత్యాలు చేసుకుంటే అది మీ కారకులు. అది అవును, దానికి నేను దోహదం ఇవ్వలేను. కానీ నేను సంపూర్ణం చేసిన దాన్ని నువ్వు సర్దుకొని సంపూర్ణం చేసి పాపపుణ్యాన్ని లెవెల్ చేసుకుని నువ్వు రా, నేను చూసుకుంటాను. నన్ను పట్టుకో. సర్వధర్మ పరిత్యంత్య నా మామేకం శరణం భజ మోక్షేస్వామి మాశుచ. అది దిస్ ఈస్ ది లాస్ట్ వర్డ్. ఇసేస్ నా పాదాల మీద పడు, నేను చూసుకుంటాను. ఇంతకన్నా ఏం కావాలి? అంతే కదమ్మా. అది జనానికి చెప్పడం ఏంటంటే ప్రపంచంలో కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అలా వర్షంలాగాను పంచభూతాల్లాగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు చాలా కష్టం. ఉపవాసాలు ఉంటుంది. మీరు ధ్యానం చేసుకోండి. ఉపవాసంకి వచ్చే భోజనం లేదు బియ్యం లేదని ధ్యానం చేయండి. రామా ఎన్ని రామాలు, ఎంత ఎండితే అంత రామాలు ఆయన ఎట్లా చూసుకోవాలి చూసుకుంటారు. ఇది నా నమ్మకం. చెప్పడం సులభం, కానీ ఆచరణ చేయాలి, చేసి తీరాలి. ఇప్పుడు ఈ క్రమంలో అమ్మా మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడలేదమ్మా? పడ్డారా? నాకు ఇంతవరకు భగవంతుడి దయవల్ల అన్ని వర్క్ వస్తూనే ఉంది. అర్జున్ రెడ్డిలో కూడా మెరుపులా మెరిశారు మీరు. వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్ అమ్మా. అర్జున్ రెడ్డిలో ఎలా ఉండేది అంటే ఒక డైలాగ్ మీద ఉండిపోయింది, బాధపడుతున్నాడంటే పడని లెట్ హిమ్ సఫర్. దిస్ ఇస్ వాట్ ఇస్ మై ఫిలాసఫీ. ఎస్, ఆ డైలాగ్ చూడండి ఎలా గుర్తుండిపోయిందో. నేనన్నా వెళ్ళిపోండి నేను చేయనని చెప్తే లేదు, ఈ డైలాగ్ రాసి ఏదో వచ్చేసి వదిలిపెట్టి పోవాయా నాకు. బట్ గ్రేట్ ఆఫ్ హిమ్. అవును, నా చుట్టూ ఉండి పిల్లల్ని తీసుకొని అంతే. ఈ కాళ్ళు అప్పటికి ఇంకా మోసం, నడవలేకుండా. ఇప్పుడు మంచి పెట్టరు ఇప్పుడు. అదే అమ్మా. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చెప్పేవి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, విన్న వాళ్ళకి అది వింతగా ఉండొచ్చు. వింత కష్టం ఇవన్నీ కూడా మన సృష్టిలో మనకు భగవంతుని ఇచ్చినటువంటి వరాల్లో శాపాల్లో పాపపుణ్యాన్ని మనం లెక్క చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వాళ్ళు బాగున్నారే అనే ప్రసక్తి లేదు. మనం బాగుండడానికి మార్గం వెతుక్కోవడం, ఓపిక పట్టాలి, కష్టపడి. లేదా మీరు ఏమీ లేకుండా పోతే ఎట్లా ఉండమంటే భగవంతుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉండండి. ఇది నా ఫైనల్ డిసిషన్. లేకపోతే జబ్బులు రోగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయే. ఎందుకు వస్తున్నాయి అంటే మన శుభ్రత మనకు తెలీదా? కంజినీళ్ళు తాగిన వాళ్ళు ఎవరు లేరా? అంతే కదమ్మా. ఒక పూట భోంచేసిన వాళ్ళు లేరా? మహాపూజలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎంత వాళ్ళకి ఇంత భోజనాలు కూడా వాళ్ళకి నియమం ఉంది, ఏదంటే తినకూడదు. మరి వాళ్ళు లేరు. డబ్బు కాదండి, ఇట్స్ రాంగ్ యాక్ట్. ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అన్నీ చేస్తుందంటే లేనేది. మనిషిని వెనక్కి తీసుకురాదండి, రాదండి. ది లవ్ అండ్ గుడ్ వర్డ్ అండి. వెనకొట్టి ముందోటి మాట్లాడి సంతోషపడ్డాం, అందరినీ నొప్పించి ఏం సాధించారు, ఏం సాధిస్తున్నారు? నేనెవరో నా మాట సత్యంగా తీసుకోవద్దు, కానీ యథార్థం ఇదే జీవనం. మీరు ఎంత దూరం ఆ దీనిలో ఒరవడిలో నడవగలుగుతారో, ఒరవడి నుంచి ఎలా బతకాలి అనే ఆలోచన లేకుండా మీకు ఏముంటే చేయండి. కుండ చేసేవాళ్ళు కుండ చేసుకోండి, ఎవరి పనులు లేకపోతే పని చేసుకోండి, ప్రయత్నం చేయండి, మాట్లాడకుండా చేసేటుంటే. అప్పుడు కానీ పిల్లలు దారికి రారు. అప్పుడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఇలా చేస్తే కానీ మనం బాగుపడం. సుఖదుఖాలు అన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మన చూసేది లేదు, పెట్టేది లేదు. ఇంతకన్నా చివరిగా అమ్మ కాంచన గారి నటవారసురాలు ఎవరు? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సినిమాల్లో చాలా మంది. కాంచన గారి నటవారసురాలు ఎవరు? నాకు వారసులు ఎవరున్నారండి? అంటే నటనాపరంగా మీలాంటి క్యారెక్టర్స్ వేసు ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా కష్టం అండి.
చెప్పడం కష్టం. కష్టం. ఎందుకంటే బయటికి కనపరచకుండా లోపల లోపల అది ఆ దుగ్ధం తీసుకొని దాన్ని నాజూక్ చేసి దాన్ని ఏమీ లేనట్టు హాయిగా ఉంది, హాయిగా ఆమెని పాడే అనడానికి అవకాశమే లేదు. అది ప్రయత్నం చేయాలంతే. అంతే. ఎవరన్నా అంటే విని ఊరుకొని తీసి దాన్ని అసలు తీసుకోవద్దు. నీకు సంబంధించి కదా, ఒకళ్ళు అన్నంత మాత్రం నీ శరీరంలోకి పోదు. నువ్వు సృష్టి మార్చలేవు, నువ్వు శరీరాన్ని మార్చలేవు, చీ అన్నా మార్చలేవు. కృష్ణుడు పడలేదా? కృష్ణుడు తిట్టిన ఒక్కళ్ళు ఉన్నారా మహారాజులు? ఆయన ఏం చేశారు? ఫైనల్గా అనన్యాశ్చింత ఎంతో మా ఏ జనా పరిపాస్తే తేషాం యుక్తానం యోగక్షేమం వహామ్యం. సో ఆధార్లో నేను వెళ్తున్నాను. ఐ విల్ స్టిల్ స్టే లైక్ దట్ ప్రొవైడెడ్ నాకు ఎక్కడ శాపము వచ్చేలాగా ఇది శకునిలాగా మధ్యన ఎవరు దూరకుండా ఉంటాయి. మన చేతుల్లో లేదు. కరెక్టా? మీ అందరిని అడుగుతున్నాను నేను. గొప్పగా చెప్పారమ్మా. గొప్పగా మీరు మీకు ఆ పరిష్కారం దొరికింది. మీరు జీవితానికి చూసిన అనేక ప్రశ్నలకి సమాధానం దొరికింది భగవద్ ధ్యానంలో. అలాగే ఐ లవ్ ఎవ్రీబడి. ఎంత పొగరుగా మాట్లాడినా సరే అంత ఈజీగా డైల్యూట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇట్స్ ఓకే, యూ లైక్ ఇట్, యూ ఆస్వాదించు నీకు నువ్వే. అంతే అమ్మా. చాలా థ్యాంక్స్. నీకు ఎంత ప్రాప్తమో అంతే. ధన్యవాదాలు కాంచన గారి. అందరికీ సెలవు. మీకు నాకు దగ్గరైన రాజీకి నాకన్నా చిన్నది కానీ పెద్ద నటి, ఎందరో మహానుభావులు, అందరికీ వందములని మొదటి నుంచే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఏది ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన మహాతల్లి టీపీ రాజలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయాను. అంచేత ఇప్పటిదాకా కూడా ఎవరోడి కూడా చదువుతుందంటే మాకు మా అధ్యాయం 50-60 ఏళ్ల క్రితం అయిపోయిందని నా లెక్క. ఇప్పుడు మన ఓపిక ఉంటే ఓపికని బట్టి మాట్లాడతాం, ఓపిక లేకపోతే మాట్లాడడం. అందుకని ఎక్కడంటే అక్కడికి వెళ్ళాలనే ఓపికలు, దానివల్ల మేము మాట్లాడినంత వాళ్ళు ఏదో పరివర్తన పొందుతారనేది అది కళ్ళ అమ్మ. భగవంతుడు రాసిన దానికే మాట వినడానికి ఎవరికి ఓపిక లేనప్పుడు అదే అంటే సినిమా కాదు, సినిమా రామాయణం మహాభారతంలో ఎవరంటే ఇచ్చారు, ఏ డ్రెస్సులు బాగున్నాయి అనే కదా చూస్తున్నారు. దాని సారాంశం ఏమన్నా అనుభవిస్తున్నారా? జీవితాంతం ఒకటే పద్ధతి దుర్యోధన దుశ్శాసనలు ఏనాడు మారారు? అంతే కదమ్మా. అశ్వత్థామ అతత్కుంజర ఒకసారి అబద్ధం, అదే చెప్తూ ఉండదు సార్. దిస్ ఇస్ ఆల్. అంతకన్నా అమ్మా ధన్యవాదాలు మీకు. మీ అందరికీ కూడా టెక్నీషియన్స్కి నేను టెక్నీషియన్స్ చాలా దగ్గర. ఎందుకంటే నాకు ఎప్పుడు శ్రీధర్ గారు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇంకే వాంగే ఇప్పుడు అందరూ టెక్నీషియన్స్తో బాగా అలవాటు నాకు అన్ని పిక్చర్స్లో కూడా. అందుకని కొంతమంది కమెంట్ చేస్తారు, షీఈ్ నాట్ నమ్మ ఆర్టిస్టులు ఎలా టెక్నీషియన్స్ వాళ్ళు చెయ్యంతి మనం లేంగా. అంతే కదా, వాళ్ళు ఫామ్ చేసి పెడితేనే ఎక్కడ నించోండి ఇంత పండి ఇట్లా వేయండి, ఇట్లా మేకప్ వేసుకోండి, ఇట్లా నించోండి, ఇట్లా నించోవాలి అని ఎన్ని డిఫెక్ట్స్ ఎంత అందంగా ఉన్నా ఎన్ని డిఫెక్ట్స్ వాళ్ళు చెప్తే, ఆ గురువులు చెప్తే, ఆ మ్యూజిషియన్స్ వాయిస్తే దానికి వాళ్ళు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని మనం ఆస్వాదించి సింపుల్ as all that. వెరీ ట్రూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.